మొదటిగా ఈ యొక్క టెస్ట్ మనీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే, మాకు మ్యారేజ్ అయ్యి 2015లో మ్యారేజ్ అయింది. ఇప్పటికి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు కంప్లీట్ కావడానికి ఇంకా కొద్ది దినాలు మాత్రం ఉంది. ప్రసాద్ ఈ గారు యొక్క 8 సంవత్సరాలలో అనేకమైనటువంటి ఆసుపత్రులకు వెళ్ళాము. ఎందు నిమిత్తం అంటే పిల్లల కొరకు. మొదటి పెళ్ళైన ఫస్ట్ 2015, 16 సంవత్సరాలు నార్మల్ గానే చూసాము. కానీ మా భార్యకు అప్పటి నుంచే పీసీఓడి ఉండేది. మామూలు పీసీఓడి ఉండేదన్నమాట. మా భార్యకు రెగ్యులర్ గా మంత్లీ వచ్చేటివి కాదు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, అట్లా ఒక్కొక్కసారి 6 నెలలకు ఒకసారి. ఓన్లీ అవి టాబ్లెట్లు వేసుకుంటేనే మంత్లీ వచ్చేది. అంటే ఇప్పుడు 3 నెలలు అయిన తర్వాత దానికి అయితే వచ్చేది కాదు. మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. అట్లా ఏ ఉండే పరిస్థితుల్లో మేమేం చేసినామంటే, ఇంకా ఆసుపత్రికి ఒక 1 ఇయర్ ఒకటే మేడం దగ్గరికి వెళ్ళాము. ఆ మేడం ఇంకా చూసి చూసి ఇంక లాస్ట్ కు నీటి బుడగలు ఉన్నాయమ్మా, ఆపరేషన్ చేయాలని చెప్పింది. కానీ తర్వాత 2017లో ఆపరేషన్ చేపించాను. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కొంచెం బాగా వచ్చింది. తర్వాత మళ్ళీ రొటీన్ అదే మొదలైంది అని మేడాన్ని మళ్ళీ వేరే డాక్టర్ ను కన్సల్ట్ కావడం జరిగింది. అట్లా దగ్గర దగ్గరగా ఈ యొక్క 8 సంవత్సరాలలో మాకున్నే ఇయర్స్ కంటే డాక్టర్ల నెంబర్స్ ఎక్కువగా అయినాయి అనమాట. ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట. నేను యాక్చువల్ గా 2017లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ వచ్చింది, బిఎస్ఎఫ్ లో. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొంచెం 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాము. ఇంకా అయినా అని ఆమెకు రెగ్యులర్ గా వచ్చేది కాదు. తర్వాత మళ్ళీ ఇక్కడ 2022వ సంవత్సరంలో ఇక వెస్ట్ బెంగాల్కి వచ్చాను పోస్టింగ్. ఇక్కడికి ఫ్యామిలీ క్వార్టర్స్ ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర 4-5 ఆసుపత్రులు తిరిగాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా అని ఇదే అంటే మంత్లీ సరిగ్గా వచ్చేది కాదు. ఇంకా దాని వలన మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి వచ్చినాయి. ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అనమాట. వీళ్ళు ఇచ్చేటువంటి హై డోస్ వలన. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా ఇక్కడెక్కడే లేదని చెప్పి నేను ఎవరిని ఏం నమ్మడం లేదని చెప్పి ఊరికేనే ఉన్నాను. తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ పేరు చెప్పారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మామూలుగా ఈ మ్యాజిక్ ఫార్ములా హాస్పిటల్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సారు ఏమని చెప్పాడంటే, 4 నెలలు మీరు వాడండి, 4 నెలల్లో మీకు నిలబడతాది కంపల్సరీగా అని చెప్పినాడు. 4 నెలల్లో వాడడానికి అక్కడ అయిన ఖర్చు చాలా ఎక్కువ. ఆయన చెప్పేది 500 ఫీజు. కానీ లోపలికి పోయిన తర్వాత ఆ టెస్టులు ఈ టెస్టులు ఇంకా అన్ని అమౌంట్ చాలా ఎక్కువైంది. కానీ నేను అక్కడ నుంచి 4 నెలలకు ఒకటేసారి 3 నెలలకు టాబ్లెట్లు తెచ్చుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ నేను వెళ్ళడం వీలుండదని తెచ్చుకున్న తర్వాత 2 నెలలు వాడినాము. 2 నెలల తర్వాత రిజల్ట్ ఏం రాలేదు. కనీసం మంత్లీ కూడా రాలేదు. తర్వాత ఏం చేసినామంటే 3 నెలలు మళ్ళీ మాత్రలు ఉన్నాయి కదా, అవి మింగుదామని చెప్పి మింగిన. 3 నెలలు కూడా ఎలాంటి ఒక రిజల్ట్ రాలేదు. కనీసం మంత్లీ ఈ యొక్క ఆయన ఏమన్నా అంటే, మీకు ప్రెగ్నెన్సీ అన్న రావాలి, లేకపోతే మీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నా తొలగిపోయి మంచిగా మంత్లీ అన్న రావాలని చెప్పినాడు. కానీ ఆ ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఇంకా తర్వాత 4 నెలలకు మందులు తెప్పించుకున్నాము. వాళ్ళ హాస్పిటల్కి వెళ్లే ముందు మాకు ఈ యొక్క గ్రూపును అన్న శ్రీనివాసులు అన్న పరిచయం చేశాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఒక నైట్ రోజు నేను ఒక టెస్ట్ మనీ విన్నాను. అంటే అక్క ఈ యొక్క టెస్ట్ మనీలు అంటే మామూలుగా పాత రికార్డులలో 15 ఉండే దానిలో నాకు పంపించినాడు, అన్న ఇవి వినండి, మీరు వింటే మీకు అర్థమవుతుందని. ఆ తర్వాత దాంట్లో ఒక టెస్ట్ మనీ విన్నాను అక్కది. ఏంటంటే వాళ్ళకు వివాహమై చాలా రోజులైనది. వాళ్ళకు వివాహమైన తర్వాత ఒక ఈ అన్న అంకుల్ చెప్పినటువంటి టాబ్లెట్లు కానీ మామూలుగా ఈ కోర్సు కానీ వాడడం ద్వారా, తమ యొక్క ఆహార పద్ధతులు మార్చుకోవడం ద్వారా ఆమె కరెక్ట్ గా 3 నెలలు వాడి 3 నెలల్లో రిజల్ట్ వచ్చింది. ఆమె 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీగా గుర్తులేదు. కానీ ఆమెకు రిజల్ట్ వచ్చింది అనమాట. ఎంతో సంతోషంగా ఆ టెస్ట్ మని విన్నాను. కానీ ఈ గ్రూప్ పైన అవగాహన లేకపోవడం ద్వారా నేను అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకున్నాను. ఇంకా తర్వాత అక్కడికి పోయి వచ్చిన తర్వాత 3 నెలలు వాడినాను. కనీసం ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా కనీసం ఈమె హెల్త్ అన్న బాగుంటే చాలు, మంత్లీ సక్రమంగా వస్తే చాలు అనేది నా ఒపీనియన్. కానీ మంత్లీ సక్రమంగా రాలేదు, ప్రెగ్నెన్సీ కూడా సక్రమంగా రాలేదు. ఇంకా దాంట్లో డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను. నాకు ఏం అర్థం కావడం లేదు, ఏం చేయాలో. ఎన్ని డాక్టర్లు ఎంతమందికి దగ్గరికి వెళ్ళినా డబ్బులు వృధా అవుతున్నాయి, కానీ ఫలితం అనేది ఏమి కూడా రావడం లేదని.
ఇంకా అని సరే కదా అన్న చెప్పినాడు అని చెప్పి ఒకరోజు ఏం చేశానంటే నవంబర్ 2023 సంవత్సరంలో ఒకరోజు జాయిన్ అయినా అన్న లింక్ పెట్టింటే. తర్వాత భాను ప్రసాద్ సారే మేము చెప్పాం ప్రాబ్లమ్స్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఇట్లా అని ఫోన్ చేసినాడు సారు. అని తర్వాత చెప్పాడు మీకేం ప్రాబ్లం లేదు, యాక్చువల్ గా మీరు ఈ యొక్క కోర్సును మీరు కంటిన్యూ చేయండి, ఇట్లా వాడండి అని చెప్పినాడు. ఫస్ట్ రోజు మేము జాయిన్ అయినప్పుడు అందరూ అంటే మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినారు కదా, మీరు చాట్ లో నెంబర్ పెట్టండి, మీతో కాల్ చేస్తాము, కాంటాక్ట్ అవుతాం అని చెప్పినారు. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత భాను ప్రసాద్ సార్ గారిది టెస్ట్ మనీ విన్నాను. ఆ టెస్ట్ మనీ ఎలా ఉందంటే సార్ యొక్క చెప్పే ప్లేస్ లో నేను ఉన్నట్లు, అంటే నా నా జీవితంలో మా యొక్క జీవితాలలో ఏ విధంగా అయితే జరిగిందో యాక్చువల్ గా నాకు మోటివేషన్ ఎక్కువ అయినదంటే సార్ యొక్క వ్యక్తిగతమైనటువంటి టెస్ట్ మనీ ద్వారా మేము ఎక్కువగా ఈ యొక్క విశ్వాసం, దేవుని పైన విశ్వాసం కలిగి సార్ పైన ఎక్కువ విశ్వాసం నమ్మకం కలిగింది. ఇంకా 4 నెలలు ఈ టాబ్లెట్లు తెప్పించుకున్నాను కానీ 10,000 అయినాయి. కానీ ఆ టాబ్లెట్లను అక్కడే పక్కనే పెట్టినాము, ఇప్పటికీ కూడా మేము వాడడం లేదు, అవి మేము యూజ్ చేయడం లేదు. కానీ సార్ చెప్పినటువంటి టెస్ట్ మనీ విన్న తర్వాత ఈ యొక్క కోర్స్ ఏదైతే సార్ చెప్పినాడో అవి మామూలుగా K2 టాబ్లెట్స్ మొత్తం డబ్బాలు వచ్చేది 180 వస్తాయి. యాక్చువల్ గా 180 అంటే 4 మామూలుగా 3 6 18 6 నెలలు వస్తాయి ఒక మనిషికి అయితే. కానీ మేమిద్దరంకి రావాల్సినది వాడుతున్నాం కాబట్టి 3 నెలలు రావాలా. కానీ ఆ K12 టాబ్లెట్స్ ఇంకా అయిపోలేదు. దేవుని మహాకృపను బట్టి మేము నవంబర్ 24 నుంచి ఫాలో అవుతున్నాము. కానీ డిసెంబర్ లో కొంచెము చర్చి యూత్ క్యాంప్ లో కానీ కొంచెము లీవ్కి వెళ్ళి అక్కడికి తీసుకోలేక వెళ్ళిపోయాము. అక్కడికి మాకు అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్పేసి అక్కడ కొన్ని రోజులు మామూలుగా మింగలేదు. మళ్ళీ జనవరిలో మేము స్టార్ట్ చేసాము. జనవరికి 27న మంచిగా మంత్లీ వచ్చిందనమాట. ఎంత అంటే ఈమెకు ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ విధంగా వచ్చిందో ఆ విధంగా మంత్లీ రావడం జరిగింది. తర్వాత 2024లో డిసెంబర్ జనవరిలో యాక్చువల్ గా 27వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 27వ తారీఖు రావాలి యాక్చువల్ గా మంత్లీ. కానీ దేవుని మహాకృపను బట్టి ఒక 2024లో ఫిబ్రవరి 27 మంత్లీ ఆగిపోయింది. కానీ నేను అనుకున్నాను యాక్చువల్ గా టాబ్లెట్లు వాడుతున్నా అని, ఈ కోర్సు వాడుతున్నా అని నెలన్నర తర్వాత వచ్చింది దేవుని కృపను బట్టి. ఎప్పుడు కూడా ఈమె టాబ్లెట్లు వేసుకుంటేనే వచ్చేదనమాట మంత్లీ. కానీ తనంతటకు తానుగానే ఈ యొక్క హార్మోన్స్ చేంజెస్ కానీ ఇంకా మొత్తము బాడీలో రికవర్ కానీ ప్రతిదీ కూడా డి విటమిన్ ద్వారా లేకపోతే వాడుతున్నటువంటి ఈ యొక్క కోర్సు ద్వారా అన్ని వాడడం ద్వారా మామూలుగా నెలన్నరకే వచ్చేసింది అనమాట ఫస్ట్ టైం రావడం. తర్వాత నేను అనుకున్నాను అప్పుడు నెలన్నర అయింది కదా, నెలన్నర అంటే మామూలుగా 45 రోజులు 50 రోజులు అయింది. ఇప్పుడు ఏమన్నా 35 రోజులకు లేకపోతే 40 రోజులకు వస్తాదేమో చూద్దామని నేనేం ఇంకా మా జీవితంలో ప్రతిరోజు ఏంటంటే ప్రతి నెలలో మామూలు మంత్లీ రాదు కదా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు. మేము అనుకుంటుంటాము ఈ మంత్లీ నిలబడిందేమో అని ప్రతిసారి టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది, యూరిన్ టెస్ట్. ఆ యూరిన్ టెస్ట్ చేసుకోవడంలో దాంట్లో నెగిటివ్ రావడం, యూరిన్ టెస్ట్ చేసుకోవడం నెగిటివ్ రావడం, అట్లా చేసుకొని ఈ యొక్క 8 సంవత్సరాల నరలో మాకు విసుకొచ్చింది అనమాట యూరిన్ టెస్ట్ చేసుకోవాలంటే. భయం వేస్తుంది. ఈసారి కూడా అదే చేయాలని అనుకున్నాం కానీ భార్య నేను భయపడుతున్నాను, అది చేసుకోవడానికి నాకు చేత కావడం లేదని చెప్పింది. అంటే జనవరి అంతకంటే ముందు నెలలో ఏం చేసినామంటే బ్లడ్ టెస్ట్ చేయించాను. బ్లడ్ టెస్ట్ లో అప్పుడు 0.2 మాత్రమే వచ్చింది. 2 మామూలుగా 0 వచ్చేసింది, ప్రెగ్నెన్సీ లేదని. తర్వాత ఈ నెలలో 30 రోజులు అంటే 35 రోజులు యాక్చువల్ గా ఉండి లేకనే 35 రోజులకు నీకు రాదు కదా, మంత్లీ రాదు, నువ్వు మళ్ళీ ఎట్లా ఎందుకు అంత డీప్ వెళ్తున్నావు అని నేను అన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి 6వ తేదీ వెళ్ళాను, మార్చి 6వ తారీఖు. అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికని ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, మా అంతటా మేమే వెళ్ళి దాని గురించి అంటే ఈ యూరిన్ టెస్ట్ చేసుకోవాలంటే భయపడడం ద్వారా పోయి బ్లడ్ టెస్ట్ వేసుకుంటే మామూలు యాక్చువల్ గా రిపోర్ట్లు రావాల్సింది 11వ తారీఖు వస్తాయని చెప్పినారు వాళ్ళు. కానీ 7వ తారీఖు నైట్ పెట్టినారు. దాంట్లో 217 మిల్లీగ్రామ్స్ ఎంత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మీరు ప్రెగ్నెన్సీ అయినారని దాంట్లో
రిపోర్ట్ లో చెప్పేసినారు. తర్వాత ఋతుపవన్ అక్క మమ్మల్ని గైడెన్స్ చేస్తుంది. అక్క ఎంత ఓపిక చెప్పిందంటే ప్రతిదీ, అంటే ఆ అక్క ఎంత బిజీ టైంలో ఉన్నప్పటికీ కూడా మేము కాల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుని ఇట్లా వాడాలా అట్లా వాడాలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి ఫోన్ చేసి అడిగినప్పుడు వెంబడితేనే రెస్పాన్స్ అయ్యి మొత్తం చెప్పేది అక్క. అదే విధంగా నారా సార్కి కూడా నేను అనేకమైన సార్లు ఫోన్ చేశాను. ఎందు నిమిత్తం అంటే అక్కతో కొన్ని షేర్ చేసుకుని, అంటే నా నా యొక్క జీవితంలో నాలో కూడా ఏంటంటే కణాలు మామూలుగా 17-18 అట్లానే ఉన్నాయి. ఆ 17-18 మిలియన్లు కూడా కొన్ని బతికినటివి, కొన్ని చనిపోయినటివి. ఎక్కడికి వెళ్ళినా అని మీకు ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరికి ఇట్లా ఆ సరిగా లేరు, మీ యొక్క మీకు ఇట్లా ఉంటారో ఉందరో ఐఎఫ్కి వెళ్ళండి, లేకపోతే ఇంకా డోనర్ అనేకమైనటువంటి చెప్పినారు. కానీ నేను దేవుని నమ్ముకున్నాను. తర్వాత దేవుడు ఒక చక్కనైనటువంటి మార్గాన్ని, ఒక ప్లాట్ఫారాన్ని ఈ యొక్క సియాటి గ్రూప్ ద్వారా నాకు ఏర్పాటు చేసినాడు. ఈ యొక్క గ్రూప్ ద్వారా నేను అనేకమైనటువంటి మేలులు పొందినాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. అది దేవుని మహాకృప. భాను ప్రసాద్ సార్ ద్వారా ఈ యొక్క మెడిసిన్స్ నేను ఎప్పుడు మా జీవితంలో ఈ యొక్క 8.5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఆ ఏమంటారు యూరిన్ టెస్ట్ చేసుకునే దాంట్లో 2 లైన్స్ వచ్చినది ఇంతవరకు మేము చూడలేదు. నిన్నటి దినాన దేవుని కృపను బట్టి చేసుకునేప్పుడు 2 లైన్లు వచ్చినాయి. సార్కు నేను చెప్పినప్పుడు స్కానింగ్కి వెళ్ళమన్నారు. ఆ స్కానింగ్కి వెళ్ళింటే వాళ్ళు ఏమంటున్నారంటే మామూలుగా ఉండేది ఇప్పుడు 35 రోజులు కానీ ఇంకా కాలేదు, ఇంకా 2 వీక్స్ తర్వాత అల్ట్రాసౌండ్ లో బయటపడుతుంది, మీకైతే ప్రెగ్నెన్సీ నిలబడింది, మీరేం టెన్షన్ పడొద్దని డాక్టర్ గాని కొన్ని టాబ్లెట్లు ఇచ్చి పంపించినాడు. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్లాట్ఫారానికి దేవుడు మమ్మల్ని పరిచయం చేయడం, భానుప్రసాద్ స్వార్ ద్వారా ఈ యొక్క కోర్సు వాడడం ఎంతో మహాకృప. ఈ యొక్క దేవుడు మాకు అనుగ్రహించినటువంటి యొక్క సియాటి గ్రూప్. కాబట్టి ఇంత మేలు చేసినటువంటి భానుప్రసాద్ సార్కి, దేవునికి, అదేవిధంగా మమ్మల్ని గైడెన్స్ చేస్తున్నటువంటి ఋతుపవనకకు, నారా సార్కు, ఈ గ్రూప్ ను పరిచయం చేసినటువంటి శ్రీనివాసులు సార్కు మేము కృతజ్ఞతల కలిగి ఉంటామని, అదే విధంగా ముందు ఏం చేయాలా, ఎట్లా ఉండాలనేది మాకు చెప్పగలరని అడుగుతూ ఉంటున్నా. దేవుడి కొద్ది మాటలు ఆడాంచ. ఈ టాబ్లెట్లు భానుప్రసాద్ సార్ కానీ పెట్టాము, అవి ఎట్లా ఏమనేది తెలియడం లేదు సార్. Right. So, first of all, congratulations to both of you. It's a wonderful testimony, Ebenezer family. Thank you. Yeah, we'll continue to pray. Family గురించి మన పర్సనల్ ప్రేయర్ లో కూడా జ్ఞాపకం చేసుకుందాం. సో త్రూఅవుట్ ద జర్నీ, సో దేవుని యొక్క సహాయం కొరకు. సో తర్వాత రూపావని గారు మీరు షేర్ చేసుకుంటారా? శ్రీనివాస్ లో అంటే శ్రీనివాస్ రైల్వేస్ లో చేస్తాడు, తనేనా? అదే డార్జిలింగ్ లో తను చేశాడు, తనేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. రూపావని గారు షేర్ చేసుకుంటారా? గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఎబినేజర్ షేర్ చేసుకున్నట్లుగా వాళ్ళు మన సిఆర్టీకి పరిచయం అయిన తర్వాత దేవుడు వాళ్ళు వేచి ఉన్న విషయం ఏంటంటే, అబ్బాయి చెప్పింది కూడా ఫస్ట్ ఏంటంటే, అమ్మాయి హెల్త్ బాగుంటే చాలా సఫర్ అవ్వకుండా, హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా, ఆ తర్వాత విషయం తర్వాత చూస్తామన్న పరిస్థితిలో ఉన్నాం మేము. ముందు హెల్త్ బాగుంటే చాలా అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ లో ప్రతిదీ చాలా డౌట్ అనమాట. అమ్మాయికి ఇది ఎలా వాడాలక్క, ఇది ఎలా వాడాలి, ఇది ఏం చేయాలక్క అని. అది చిన్నదానికి నిజంగా చిన్నపిల్లలాగా ఎంతూజియాజంతో అడుగుతా ఉండేది. అన్ని ఓపికగా చెప్తా వచ్చిన అన్ని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. ఈవెన్ మొన్న కూడా నేను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను అక్క, యూరిన్ టెస్ట్ చేసుకోవాలంటే భయంగా ఉంది అక్క అని. నేను జర్నీలో ఉన్నాను అన్నప్పుడు, ఎందుకమ్మా భయపడతావు, నీకు దేవుడు మంచి కార్యం చేస్తాడు, భయపడకుండా యూరిన్ టెస్ట్ కూడా చేసుకొని కన్ఫర్మ్ అవుతుంది అంటే, నాకు భయంగా ఉంది అక్క అన్నది. అయితే వాళ్ళు చెప్పినట్లుగా ఫాలో అవుతారు. మధ్యలో యూత్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడు చెప్పాను, కుదిరినవన్నీ తీసుకొని వెళ్ళమ్మా, పర్లేదు అక్కడ వాడుకోవచ్చు అని. బట్ అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా నిజంగా దేవుడు 8 years తర్వాత దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏంటంటే అన్న ఎప్పుడు చెప్తుంటారు, సో గాడ్స్ డిజైన్ బాడీని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం అందులోకి మనం మారుతూ వచ్చినప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గాన్ దాని ఫంక్షనింగ్ కరెక్ట్గా చేస్తుందని అది ఏదైతే నమ్ముతా చెప్తా వచ్చినారు అన్న, అది ఇక్కడ చూడగలిగినాం. వీళ్ళు కూడా డైట్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కంప్లీట్గా మార్చినప్పుడు
వాకింగ్కి వెళ్ళడం, మిగిలినవన్నీ ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం, బాడీకి ఇవ్వాల్సిన ఎసెన్షియల్ వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని ఇచ్చినప్పుడు కూడా నిజంగా జరగాల్సిన మార్పులు, ఆ అమ్మాయికి పిసిఓఎస్ ప్రాబ్లంతో టైమ్లీగా మంత్లీగా రాకుండా ఉండే సమయాల్లో వితౌట్ ఎనీ మెడికేషన్, కేవలం సప్లిమెంట్స్ ద్వారా, డైట్ చేంజెస్ ద్వారా తన బాడీ నార్మలైజ్ అయ్యి మంత్లీ నార్మల్గా రావడం, నేచురల్గా రావడం అనేది జరిగింది. సో మన సెకండ్ మంత్కి నిజంగా దేవుడు వాళ్ళని బ్లెస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సార్లు మనుషులు హోప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, మనుషులకు అసాధ్యము అనే దేవుడు మాత్రమే సాధ్యం చేయగలడు అని అనేక సార్లు నమ్ముతూ ఉంటున్నాం. అది మన జీవితాలు కూడా చూస్తూ ఉంటున్నాం. నిజంగా వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పి ఇలా, ఇంకా తనకి కూడా స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేదని, తర్వాత ఎగ్ డోనర్స్ తీసుకోమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్పినప్పటికీ, అయితే ఎవరో ద్వారా కాకుండా కేవలం నేచురల్ గా వారి సంతానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడి ఈ విధంగా దేవుడు వాళ్ళని దీవించడం దేవుడికి ఎంతో గొప్ప వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా చెప్పినట్లు ఫాలో అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైం, ఒక 1 monthకే రెడీ అవ్వచ్చు, కొంతమందికి 6 months పట్టచ్చు, కొంతమందికి 1 year పట్టచ్చు. అయితే పాటించాల్సినవి పాటిస్తూ వచ్చినప్పుడు ఇది దేవుడు చేతిలో ఉన్నది. గర్భఫలం యెహోవా ఇచ్చే స్వాస్థ్యం కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు ప్రతిదానికి సమయం ఉంది, దేవుని సమయంలో ఇస్తాడు అన్నది నమ్ముతున్నాం, చూస్తున్నాము. ఈ రీతిగా వీళ్ళు కూడా ఒక కుటుంబంగా పరిపూర్ణం అవడానికి వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇలాగా బానున్న టెస్టిమనీ ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని పొంది దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి చాలా సందర్భాలు పురుకొల్పడం జరిగింది. అందుకే అన్న కూడా పదే చెప్తుంటారు, అందరికి కూడా చెప్పడం ఏంటంటే రికార్డెడ్ సెషన్స్ వినండి. చాలా మంది మేము వింటున్నాము, జాయిన్ అవుతున్నాం 3 రోజుల నుంచి అంటారు. జూమ్ మీటింగ్ కాదు, అన్న ఈ 3.5 years నుంచి ఏవైతే బిగినింగ్ చాలా మన హెల్త్ విషయాలతో షేర్ చేసుకున్నారో ఆ రికార్డెడ్ సెషన్స్ అన్ని వింటే మన యొక్క శరీరాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి, ఫిజియాలజీ అనేది అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా వినడం ద్వారా విశ్వాసం కలగడము, దాన్ని పాటించడం ద్వారా నిజంగా ఎన్నో మేళ్లు పొందారు. ఈ రీతిగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి, దేవుడు చేసినటువంటి యొక్క మన శరీర సృష్టిని బట్టి దేవుడికి వందనాలు. అన్న బాణానికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అన్న ఆ రీతిగా తనకున్న జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ అనేక మందిలో నిరాశలు నిస్పృహలో ఉన్న వారి జీవితాల్లో వెలుగును చూడగలడానికి, తద్వారా దేవుని మహిమపరచడానికి దేవుని అన్నను చూస్ చేసుకున్నందుకు దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ బాణన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు మన టీం సపోర్ట్ తీసుకుంటూ ఉంటాను, ఎస్తేర్ అక్క కానీ స్మిత్ అక్క కానీ. డౌట్స్ ఉన్నప్పుడు అన్న వరకు వెళ్లకుండా చాలా వరకు మేము మాట్లాడుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ ఎస్తేర్ అక్క అండ్ సునీత అక్క.